ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలిసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. తులారాశి, తులాలగ్నము. తులవారి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొంత ఏదైనా భూమి మూలక, ఆస్తి మూలక లాభం ఇస్తాడు. కాకపోతే 6వ తేదీ తర్వాత నుంచి ఈ మాసంలో స్నేహితులతోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లోని, రాజకీయ సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో, కుటుంబీకులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా మీరు ఇక్కడ చూసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కుటుంబ వ్యవహారాలకి సంబంధించిన విషయంలో పర్టికులర్గా మీరు కొంచెం ఈ కుజుడు పాపగ్రహ సంబంధం కలిగి ఉంది కాబట్టి తెలియకుండానే కొంత మీరు ఒకటంటే మీ కుటుంబీకులు ఒక మాట అనడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటకు రావాలి అంటే శని, కుజ, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండండి, చండీ పారాయణం చేస్తూ ఉండండి, ఇంట్లో బాగుంటుంది. అయితే ఈ యొక్క మాసంలో ప్రధానంగా 12వ స్థానాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు. మీకు మీ ఇన్వెస్ట్మెంట్స్ కారకుడైనటువంటి బుధుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే దాదాపుగా మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ మార్చి వరకు, అంటే 20 రోజుల పాటు నీచ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోనే, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి. అప్పులు ఇవ్వడం ప్రధానంగా, ఎందుకంటే 6వ స్థానం అప్పు స్థానం, అక్కడ నీచబడి బుధుడు ఉన్నప్పుడు మనం ఎవరికో ఏదైనా వ్యాపార నిమిత్తమై అప్పులు ఇవ్వడం, దాని ద్వారా స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఎంతవరకు బాగుందంటే ఉంది, కానీ కొంత స్లోగా వస్తూ ఉంటాయి డబ్బులు అనేటువంటివి. కొంత ఇందాక నేను చెప్పినట్టుగా కొంత ఈ మన కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ అది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు మాత్రం సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఈ శుక్రుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటూ ఈ శని, కుజ మధ్యన ఉన్నందుకు కొంచెం ఇష్టపడిన వారి వల్ల కొంత ఇబ్బంది రావడము, లేకపోతే మీ యొక్క సంతానానికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడడం, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి చేయవలసి వస్తే మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుకొని కాస్త పెసలు దానంగా ఇస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ వీలైనంత మటుకు 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకపోవడమే అన్ని విధాల ఉత్తమం. ఇక మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే రాజకీయ సంబంధించిన విషయాల్లోని, కొంచెం ఫ్రెండ్స్ని నమ్మి ఏదైనా చేసేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా రాశి మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అది కొంతవరకు మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఇక మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో ఎఫర్ట్స్ అనేటువంటివి కొంచెం చూసుకొని, అంటే మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ఆలోచనల విషయంలో కొంచెం చూసి ఆలోచన చేస్తూ ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా రావాల్సిన లాభాలు పెరుగుతాయి. ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం, అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే
ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు. అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. ఇక మీరు ఇవి చేస్తూ వీలైనంత మట్టుకు రాహువు మనకి మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటాడు. కాబట్టి అమావాస్యలు స్వయం పాకం ఇవ్వండి. దీనివల్ల మీకు ఉద్యోగ సంబంధించిన సమస్య కానీ, వివాహం కానీ, అనారోగ్యాలు కానీ, గొడవలు కానీ, మోసపోతున్నాం అనే ఫీలింగ్ ఉన్నా, వివాహ జీవితంలో బాగోపోయినా అన్నీ కూడా సెట్ అవుతాయి. శ్రీమాత్రే నమః.